హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మీకైతే ఎవ్రీడే మీకైతే వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, రిజల్ట్ గురించి అన్నీ మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను కదా. ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. ఎస్బీ డేట్ నుంచి కరెక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే వేరే లెవెల్లో రాస్తున్నారు అమ్మాయిలు అనేసి సార్ అయితే చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా పేపర్ అనేది ప్రజెంటేషన్ అనేది సూపర్గా ప్రజెంటేషన్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. అలాగే వచ్చేసి మీకు వచ్చేసి ఎస్బీ డేట్ నుంచి అయితే కరెక్షన్ అనేది 40% అయితే కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందంట. మీకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి 80, 60, 40, 20 అంటే ఏంటంటే ఇది పాస్ పర్సంటేజ్ అండి. 80% వచ్చేసి అమ్మాయిలు చాలా ఎక్సలెంట్గా రాస్తున్నారంట. చాలా ఎక్సలెంట్గా ఈ అండర్లైన్స్ అలాగే హెడ్డింగ్కి అయితే 6 పెన్స్ వాడడం, బాగా నీట్గా ప్రజెంటేషన్ చేయడం, వాళ్ళకి మించింది ఎవరు లేరు అని చెప్తున్నారు సార్ అయితే. అలాగే 60% ఏంటంటే బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను మాత్రమే వాడి ప్రజెంటేషన్ చేస్తున్నారంట. ఆ ప్రజెంటేషన్ చేసే వాళ్ళంతా పర్లేదంట, బాగానే రాస్తున్నారంట. అయితే వీళ్ళు వచ్చేసి మినిమం స్కోర్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నాయంట. అంటే ఇప్పుడు మనకు పాస్ పర్సంటేజ్ ఉంది కదా, అది 45, 50 ఆ మధ్యలో స్కోర్ అయితే చేస్తున్నారంట. ఇప్పుడు వచ్చేసి 60 అయిపోయింది. 40% అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ మేము పాస్ అవుట్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఈ 40% అయితే మీరు ట్రై చేస్తున్నారంట. అంటే ఒక 2-3 యూనిట్స్ నేర్చుకొని దాంట్లోనే స్టాండర్డ్గా రాయడం ఇలా చేసే వాళ్ళంతా 40% ఉన్నారంట. 20% వచ్చేసి అస్సలు క్వశ్చన్ పేపర్కి వాళ్ళకి సింక్ లేకుండా ఆన్సర్స్ అయితే రాస్తున్నారంట. అంత వరస్ట్గా రాయడం, అలాగే క్వశ్చన్ పేపరే రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ ఫిల్ చేయడం అలా అయితే చేస్తున్నారంట. చాలా వరస్ట్గా అయితే రాస్తున్నారంట. ఈ 20% మాత్రమే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగతా వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే స్కోర్ అయితే చేస్తారు అనేసి సార్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎస్బిటిటి రిజల్ట్ అయితే మనకు ఈ మంత్ 25th కల్లా అయితే ఫినిష్ చేయమనేసి టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. అంటే స్వాట్ వాల్యుయేషన్ అని జరుగుతుంది. తొందరగా కరెక్షన్ అయిపోతే ఈ సెట్ కూడా మనకి అప్డేట్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి షెడ్యూల్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఫాస్ట్గా అయితే కరెక్షన్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మీకు మన వెబ్సైట్ ఎప్పటికీ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఏమో చెప్పలేమో. కాకుంటే 25th కల్లా మీకైతే రిజల్ట్ అయితే వదులుతాము అని చెప్పేసి అయితే సార్ అయితే చెప్పడం జరిగింది. ఇదైతే స్టూడెంట్స్కి చెప్పమని చెప్పేసి మన ఛానల్కి అయితే సార్ ఇట్లా నేనైతే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. దాదాపుగా నేనైతే 20 days నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను అని నేను సార్కి చెప్పడం వల్ల సార్ అయితే నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాడు. మీకు రిజల్ట్ అప్ టు డేట్స్ అయితే మీకైతే రిలేట్ చేస్తాను. అంటే మీకు ఇప్పుడు 40% అయిపోయింది, నెక్స్ట్ 60%, 80% అట్లా 100%. మీకు ఏదైనా ఏ ప్రాబ్లం అయినా నేనైతే చెప్తాను. ఎస్బీ డేట్ నుంచి అయితే 25th టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. ఈ మంత్ అయిపోయిన తర్వాత అయితే మీకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. మీరైతే ఈ సెట్ జూన్ 1st వీక్లో అయితే మీకైతే కన్సల్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా సరే మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మన ఛానల్లో చూడండి, రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు మంచిగా అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా అయితే మీకు ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళకి కూడా నేనైతే ఈరోజు నుంచి వీడియోస్ అంటే డిప్లొమా పైన జాబ్స్ అప్డేట్స్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి చూడడం వల్ల మనకి సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు కూడా చాలా విషయాలు అయితే తెలుసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో అయిపోయిన తర్వాత
డిప్లొమా జాబ్స్ అప్డేట్స్ కూడా వదులుతాను ఈ వీడియో తర్వాత.